4 పద్ధతులు అయిపోయాయి. అంటే 4 మోడల్స్లో కూడా ఈశాన్యంలో పిల్లెర వేస్తే ఎవరైనా మరణిస్తారా? ఎక్కడ కూడా ఈశాన్యంలో పిల్లెర వేస్తే ప్రాణాలు పోవు. ఎందుకు పోవు? వాస్తు శాస్త్రంలో ఎలాంటి పద్ధతులను తెలుసుకోకుండా మీ ఇంట్లో జరిగిన విషాదానికి కారణం ఈశాన్యంలో వేసిన పిల్లరనే అంటూ చెప్పడం వాస్తుశాస్త్రం పైన ఎవరైతే నాలెడ్జ్ లేని విధంగా, నాలెడ్జ్ లేకుండా వాస్తుశాస్త్రం పైన నాలెడ్జ్ లేని వ్యక్తులు చేసే భయాందోళన ప్రచారం. వాస్తుశాస్త్రంలో ఒక శ్లోకం చూపెట్టమనండి, ఈశాన్యంలో పిల్లర వేస్తే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించారు. మ్యాచ్ కావాలి. అక్కడ చెప్తున్నారు నోటితో, ఇష్టం వచ్చినట్టు, నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు వాస్తుని.